హైదరాబాద్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ముషీరాబాద్ లో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. మారేడుపల్లిలో 13.4, షేరింగంపల్లిలో 13, సికింద్రాబాద్ లో 12.8, హిమాయత్ నగర్ లో 12.8, ఖైరతాబాద్ లో 12.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 2.5 గంటల వ్యవధిలోనే బహదూర్పులాలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చార్మినార్, నాంపల్లి, కాప్రా, బండ్లగూడలో దాదాపుగా 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్, ఆసిఫ్ నగర్, అల్వాల్లో సరాసరిన 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షానికి నగరంలోని రోడ్లన్నీ కాలువల్లా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. ముషీరాబాద్ ప్రాంతంలోని పలు కాలనీలు 2 రోజులుగా ముంపులోనే ఉన్నాయి. గాంధీనగర్, అశోక్ నగర్, హిమాయత్ నగర్ లో కొన్ని అపార్ట్మెంట్లు, సెల్లార్లు మునిగిపోయాయి. పాత బస్తీలో పలు ప్రాంతాలు, ఖైరతాబాద్ బస్తీలు, అమీర్పేట్, బల్కంపేట్లో కొన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్లో రహదారులపై భారీగా వర్షపు చేరింది. అనేక చోట్ల ఇళ్ల ముందు నీళ్లు నిలిచి ఉన్న బైకుల నాలాలో కొట్టుకుపోయాయి. నాలాల నిర్వహణ సక్రమంగా లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నివాసాల్లో వరద ఇంకా ఏర్పాట్లు ఎక్కడా లేవు. ఇళ్లపై కురిసిన వర్షం అంతా రోడ్లపైకి వస్తుంది. మరోవైపు అవసరాలకు సరిపడా వరద కాలువలు నిర్మించలేదు. ఉన్న వాటిని పూడిక తీయకపోవడం, ఆక్రమణలు పెరిగిపోవడంతో కుంచుకుపోయున్నాయి. వరద వచ్చినప్పుడు తీవ్రత తగ్గించడానికి ఏర్పాటు చేసిన భూగర్భ ట్యాంకులు సైతం నామమాత్రంగా మారాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇవాళ రేపు పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. హైదరాబాద్ ను వర్షాలు ముంచెత్తుతున్న 24 గంటల వ్యవధిలోనే ముషీరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, అయితే ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అయితే తెలంగాణలో చూసుకుంటే మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పాలి. ఈ రోజు రేపు కూడా తెలంగాణలో కొన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ కూడా భారీ వర్షాలు ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో పాటు చూస్తే అయితే నగరంలో మాత్రము వర్షం ముంచెత్తేస్తుందని చెప్పాలి. తేలికపాటి వర్షం పడితే చాలు చెరువులు తలపించే హైదరాబాద్ ఇప్పుడు భారీ వర్షాలతో అయితే ముంచెత్తేస్తుంది. 24 గంటల వ్యవధిలోనే ముషీరాబాద్, మారేడుపల్లి, షేరింగంపల్లి, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్ లో మాత్రం భారీ వర్షపాతం సెంటీమీటర్ నమోదైందని చెప్పాలి. 2.5 గంటల వ్యవధిలోనే బహదూర్పుల్లా, చార్మినార్, నాంపల్లి, కాప్రా, ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో వర్షపాతం 5 సెంటీమీటర్ల పైగా నమోదైంది. దీనితో పాటు చూసినప్పటికీ కూడా ఈ వారం రోజుల నుంచి ఏదైతే వర్షం పడుతుందో గతంతో పోల్చితే ఇప్పుడు మాత్రం ఎక్కువగా వరదలు కొట్టుకుపోయిన వాళ్ళు అవ్వచ్చు, గోడలు, ప్రహరీ గోడలు కుప్పకూలిపోయి మృతి చెందిన వాళ్ళ సంఘటనలు కూడా ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఆదివారం రోజు ఏదైతే కురిసిన వర్షాలకి మాంగర్ బస్తీకి చెందిన మామ, అల్లుళ్ళు ఇద్దరైతే కొట్టుకుపోయారో దాంట్లో ఒకరి బాడీ కూడా నిన్న నల్గొండ జిల్లా వలిగొండలో కూడా దొరికిన సందర్భం అయితే ఉందని చెప్పాలి. ఈ వర్షాలకి మాత్రం హైదరాబాద్ వాసులకి మాత్రం అధికారులు సూచిస్తున్నారు అత్యవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా వర్షంలో ప్రయాణాలు చేయొద్దు, వరదలు చిక్కుకోవద్దు అని కూడా చెప్తున్నారు. దానితో పాటు చూసినప్పటికీ కూడా ఈ కుండపోత వర్షానికి మాత్రం నగరంలో రోడ్లన్నీ కాల్వల్లా మారిపోతున్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా ఉదయం నుంచి చూసినప్పటికీ కూడా ఇంకా మనకు అంతా మేఘావృతమే కనిపిస్తుంది. ఎక్కడ రోడ్ల పైన ఎక్కడ నీళ్లు అక్కడ నిల్చోవడంతో మాత్రం ఇప్పుడు ఆఫీసెస్కి వెళ్లే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే నిన్న కూడా చూసినప్పటికీ కూడా సాయంత్రం అయితే ట్రాఫిక్ తో కూడా చాలా మంది అయితే ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులు ఎంతో తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. అయితే దాంతో పాటు ఇంకా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఇంకా నాలాల దగ్గర నివసించే వాసుల పరిస్థితి అయితే ఇళ్లలోకి నీరు చేరడము, ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఇంకా నీళ్ళలోనే వాళ్ళు అయితే ఉంటున్నారని చెప్పాలి. ముషీరాబాద్ ప్రాంతంలోని పలు కాలనీలు 2 రోజులుగా ముంపులో ఉన్నాయి. దానితో పాటు గాంధీనగర్, అశోక్ నగర్, హిమాయత్ నగర్ లోని కొన్ని అపార్ట్మెంట్ సెల్లార్లో కూడా నీళ్లు మునిగిపోయి. దాంతో పాటు చూసుకుంటే కూడా ఇంకా సూరారం, బహదూర్పల్లి, బాచుపల్లి ప్రాంతాలలో కూడా మల్లారెడ్డి కాలేజ్ దగ్గర కూడా సెల్లార్లోకి నీరు వెళ్ళిన పరిస్థితి కూడా ఉందని చెప్పాలి.
పాత బస్సులో పలు ప్రాంతాల్లో హైదరాబాద్ బస్సులు అమీర్పేట్, బల్కంపేటలో కొన్ని కాలనీలు నీటిలో ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఎక్కడైతే మనకు నాలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయో నాలాల చుట్టుపక్కల ప్రాంతాల వల్ల అవ్వచ్చు, లేదంటే డౌన్ ఏరియాస్ ఉన్న దగ్గర ఎక్కువగా అయితే ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో మాత్రము ఇటు ఈ నగరవాసులు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ఇక నాలాల దగ్గర చూసుకున్నప్పటికీ కూడా వర్షాకాలం వారికి నాలాల పూడికిత పనులు పూర్తి అవ్వాలి, కానీ ఇప్పటి వరకు అయితే నాలాల పూడికిత పనులు పూర్తి అవ్వకపోవడము, దాని తర్వాత డ్రైన్ బాక్స్ అని చెప్పి పనులు మొదలు పెట్టినప్పటికీ కంప్లీట్ అవ్వకపోవడంతో అయితే నాలాలతో కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. నాలలో పడిపోవడము, లేదంటే నాలలు నిండినప్పుడు పొంగి అవి బయటికి రావడంతో మాత్రము నగరవాసులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక రోడ్లన్నీ డ్యామేజ్ అవ్వడంతో కూడా ప్రయాణాలు చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది. ఇంకా రానున్న 2 రోజులు భారీ వర్షాలు ఉండడంతో మాత్రము నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. దాంతో పాటు మెట్రో పిల్లర్ల కింద అవ్వచ్చు, లేదంటే పాత గోడల దగ్గర నిల్చోవద్దని చెప్పి కూడా వారు పదే పదే హెచ్చరిస్తున్నారు. వరలక్ష్మి. సుప్రియ, మరో 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఇక ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు చేపట్టారు? ముంపు ప్రాంతాలలో చూసుకున్నప్పటికీ అయితే ముంపు ప్రాంతాల వాళ్ళని మాత్రము సేఫ్ జోన్ కి వెళ్ళాలని చెప్పి అయితే ఇటు హైడ్రా కమిషనర్ అంగనాథ్ కూడా చెప్తూ ఉన్నారు. అయితే లోతట్టు ప్రాంతాలని కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే నాలల పైన ఇల్లులు కట్టడంతో కూడా ఈ పరిస్థితి మాత్రము నగరవాసుల్లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. దానితో పాటు చూసినప్పటికీ కూడా ఇంకా ఎక్కువగా మనకు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉండడము, ఈ ఏరియాస్ లో తర్వాత రోడ్స్ డౌన్ ఉండడంతో మాత్రము ముంపు ప్రాంతాలకి కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు ఇటు అధికారులు మాత్రము ముంపు ప్రాంతాలపై ఎప్పటికెప్పుడైతే అప్రమత్తమై ఉంటున్నారు. రైట్ రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.